హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఏంటంటే 33 వత్తి. ఇది పోలిపాడ్యం రోజు వెలిగిస్తారండి, కార్తీక పౌర్ణమిలో. సో ఇది ఈ వత్తికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సో ఈ వత్తి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో చిన్న వత్తులు ఇలా చూడండి. సో ఇలా మనము గుండొత్తులు చేసుకుంటాం కదా, రెండు వైపులా ఈ వత్తిని నలుపుకున్నాము. సో అలా గుండు వత్తులు ఒక 33 వత్తులు చేసుకున్నాం. ఈ 33 వత్తుల్ని 3 భాగాలు చేసి, అంటే 10 ఒత్తులు తీసుకుని ఇలా 33 వత్తులు తయారు చేయడానికి మనము ఈ గుండు వత్తుల్ని 10 ఒక భాగం, 10 ఒక భాగం, 10 ఒక భాగం, అలా 3 భాగాలుగా ఈ ఒత్తుల్ని చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 10 తీసుకున్నాము, ఒక 10ని ఒక వత్తిలాగా తయారు చేయబోతున్నాము. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10 తీసుకున్నాం కదా. సో ఈ 10 వత్తుల్ని ఒక వత్తిగా చుట్టుకున్నాము. ఇంకా ఇదే విధంగా మిగతా 33 వచ్చే వత్తులు కాబట్టి ఒక దాంట్లో 13 అలా వస్తాయి, ఒక దాంట్లో 10 వస్తాయి, ఒక దాంట్లో 10 వస్తాయి. సో ఇలా 3 భాగాలుగా మనము వత్తుల్ని చేసుకుంటున్నాము. అలాగే ఒక 10 వత్తుల్ని ఒక వత్తిగా చేసుకున్నాము. ఇప్పుడు మనం రెండో వత్తిని నలుపుకుంటున్నాము. ఇలా మనము వత్తి తయారు చేసుకునేటప్పుడు సో అదే పత్తితో మనకి రానప్పుడు మనము ఇంకొంచెం పత్తిని వేసుకొని నలిపితే మనకి వత్తి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనము ఈ వత్తులన్నింటినీ ఒకే లైన్ లాగా, అంటే ఈ గుండు వత్తులు ఉన్నాయి కదా, సో వీటి చివరన అన్నీ ఒకేలాగా వచ్చేలాగా పెట్టుకుంటున్నాం. ఇలా పెట్టుకొని అన్నింటినీ ఒక వత్తిలాగా చుట్టుకుంటాం చివర్లో. ఇప్పుడు 3 వత్తుల్ని మనము చుట్టేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ 3 వత్తుల్ని, అంటే 3 భాగాలుగా 30 వత్తుల కట్ట, ఇది 33 వత్తుల కట్ట. సో ఇప్పుడు చూడండి, ఇలా తయారైన ఈ వత్తికి మనము ఇంకొంత పత్తిని యాడ్ చేస్తున్నాం. ఇంకొంత పత్తిని ఉంచి ఇలా చుడితే మనకి చాలా చక్కగా వత్తి తయారైపోతుంది. ఇంకా నిలబడదు అనిపిస్తుంది కాబట్టి ఇంకొంత పత్తి తీసుకొని ఈ పత్తిని మనం వత్తికి ఇంకొంత పెట్టి చుట్టినట్లయితే చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. చూడండి, సో ఇది విభూదితో తయారు చేస్తున్నాము. వత్తిని నలుపుకోవడానికి విభూదిని ఉపయోగిస్తున్నాము. సో ఇదండి 33 దీపం వత్తి. ఇది పోలిపాడ్యమి రోజున వెలిగిస్తారు. ఇదే వత్తిలో ఇంకొక రకం కూడా ఉంది, ఆ వత్తిని కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరెలా చేస్తారు వత్తిని, మీరెలా తయారు చేస్తారు వత్తిని. సో వత్తి తయారైపోయింది. ఈ విధంగా మనము పోలిపాడ్యం రోజు వెలిగించుకోవడానికి 33 కట్టవత్తి
తయారు చేసుకున్నాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. మీరు ఇదే విధంగా చేసుకుంటారా? మీరు చేసుకునే విధానం ఏమిటి వత్తిలు? సో ఇది ఫ్రెండ్స్ ఈ కట్టవత్తి 33 కట్టవత్తి పోలిపాడ్యం రోజు వెలిగించడానికి మీకు చెప్పాను కదా. సో ఇలాంటి వత్తిలు 33 కట్టవత్తి. ఇంకో రకం కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన మనకి, అది కమల పువ్వు వత్తి లాగా ఉన్న 33 దారపువ్వు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్